ద్రాక్షారామంలో జరిగిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ అనుబంధ సంఘాల సమీక్షా సమావేశం అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ మార్కెట్ యార్డు నందు బుధవారం నియోజకవర్గ స్థాయి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ సామ్రాట్ మధు మాదిగ, కో ఇన్ఛార్జి డాన్ సీను, జిల్లా అధ్యక్షులు సవరపు భైరవమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ నూతన ఎంఆర్పీఎస్ అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయాలి అని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నవయుగ అంబేద్కర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ గ్రామ కమిటీల ఏర్పాటు, ఎంఆర్పీఎస్ జెండా దిమ్మల నిర్మాణం, 31వ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలి అని చర్చించడం జరిగింది. ఈ సమావేశానికి 3 మండలాలకు చెందిన ఎంఆర్పీఎస్ నాయకత్వం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిర్రా సురేష్, సీనియర్ నాయకులు పి ఆనంద్, సురేష్, దొమ్మలపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే అన్నగారులు ఉద్యమ నాయకులు ఉన్నారు. యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఏంటంటే టర్న్ మారుతూ ఉంటుంది. మనం ఎవరు కూడా భేదం పెట్టుకోవడం, మన యొక్క జాతి అవినీతి ఏమైపోతుందో కుట్టుపడిపోతుంది, నిరుత్సాహం పడిపోతుంది. ఆల్రెడీ విలేజ్లో కొంతమంది ఉన్నారు. ఈ యొక్క అన్నగారు మందకృష్ణ మాది గారు కష్టార్జనతో చేస్తున్నట్టు ఎలా చేస్తాడులే, ఇది ఎలా చేస్తాడులే అని మన కొంతమంది, ఎందుకంటే 10 మంది వెళ్ళవలసిన వాళ్ళు వెనకాల అవుతూ ఉంటారు. అదే ఇతర పక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 10 మంది వెళ్దామంటే వాళ్ళు వెనకాల 100 మంది వెళ్తారండి. మనం 10 మంది వెళ్దామన్నా కూడా 4 వెళ్తారు అక్కడికి. మనకు అందరికీ తెలిసి విషయం, మన పేటల్లోని మన పక్కల్లో జరుగుతున్న విషయాలు. ఇలాగ మనం పని ఏంటంటే కమిటీలు ఏర్పాటు. ఈ కమిటీల ఏర్పాటుకి అన్నగారు నా సాయశక్తులు నేను కృషి చేస్తాననేసి ఈ సభముఖంగా తెలియజేసుకున్నానండి. అందరికీ నమస్కారం. ఈ సమయంలో సెంట్రల్ దళాల్లో పనిచేస్తున్నటువంటి కొమ్మికృష్ణ గారిని కూడా కొన్ని నిమిషాలు మాట్లాడారు. జాతి నాయకులకి, అలాగే మన జాతి బిడ్డలకి, ఉద్యమకారులు అయినట్టు మీ అందరికీ కూడా నా ఉత్తరపూర్వక నమస్కారం, వందనాలు. మరి నాకైతే కనుక ఈ ఎంఆర్పిఎఫ్ గురించి 2000 తర్వాత నాకు కొంచెం అవగాహన కలిగింది. అలాగంటే నేను దగ్గర 30 సంవత్సరాలు ఉద్యోగస్తులు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో దూరంగా వెళ్ళిపోవడం జరిగిందని, దాని మీద అంత అవగాహన లేకపోతే అండి దొరబాబు గారు ఏంటంటే మనము మరి బ్రదర్స్ వచ్చారు, అన్నగారి యొక్క అల్టిమేటం ఉత్సాహం మీద నాకున్న నిరుత్సాహం ఇంకోవడం మీద ఇటు మళ్ళీ ఆ విధంగా వాళ్ళు పుడిపోతూ ఉంటారండి. అలా ఉండకూడదు. ఇక మీద మన ఉద్యమాన్ని, ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని యొక్క ఔన్నత్యాన్ని మరి 31 సంవత్సరం నుంచి జరుగుతున్న విషయాలు కూడా మన పిల్లలు కూడా నేర్చుకోవాలండి. అప్పుడు వాళ్ళలో ఒక చైతన్యం యవనస్తులు ఉన్నారు, యవనస్తులు పని చేయగలుగుతారు. ఇప్పుడు మిలిటరీలో చెప్పారు బ్రదర్, మిలిటరీలో 18 సంవత్సరాలు జాయిన్ చేసుకుంటారు, 40 సంవత్సరాలు జాయిన్ చేస్తారు. అలాగే అన్నగారులు ఉద్యమ నాయకులు ఉన్నారు. యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఏంటంటే టర్న్ మారుతూ ఉంటారు. మనం ఎవరు కూడా భేదం పెట్టుకోవడం, మన యొక్క జాతి అవినీతి ఏమైపోతుందో కుట్టుపడిపోతుంది, నిరుత్సాహం పడిపోతుంది. ఆల్రెడీ విలేజ్లో కొంతమంది ఉన్నారు. ఈ యొక్క అన్నగారు మందకృష్ణ మాది గారు కష్టార్జనతో చేస్తున్నట్టు ఎలా చేస్తాడులే, ఇది ఎలా చేస్తాడులే అని మన కొంతమంది, ఎందుకంటే 10 మంది వెళ్ళవలసిన వాళ్ళు వెనకాల అవుతూ ఉంటారు. అదే ఇతర పక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 10 మంది వెళ్దామంటే వాళ్ళు వెనకాల 100 మంది వెళ్తారండి. మనం 10 మంది వెళ్దామన్నా కూడా 4 వెళ్తారు అక్కడికి. మనకు అందరికీ తెలిసి విషయం, మన పేటల్లోని మన పక్కల్లో జరుగుతున్న విషయాలు. ఇలాగ మనం నిరుత్సాహంగా ఉంటే మనం వెళ్ళలేం. ఇక మీదటి నుంచి ఇప్పుడు మనకు రిజర్వేషన్లు వచ్చినాయి, రిజర్వేషన్ వచ్చిన తర్వాత మనం ఎలా మార్పు చెందాలి. గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి, గవర్నమెంట్లు మారినప్పుడు, చట్టాలు మారినప్పుడు ఈ యొక్క ఎంఆర్పీఎస్లో ఉన్నటువంటి ప్రతిఫలాలు మన పిల్లలకి ఏ విధంగా మనం వెళ్ళాలి. మనం ఎలా కుంటుపడిపోతే ఆ విషయంలో అవగాహన ఉండదు. వీటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మన జాతిని ఇప్పుడు ఇంకా చాలా బెటర్. అసలు మన జాతి వాళ్ళు వెళ్ళడం ఓపెన్గా వచ్చేవారా? ఎంఆర్పీఎస్ ఉద్యమకాల నుంచే మనం ధైర్యంగా ఒక లైసెన్స్ ఉన్నట్టు బండి నడుపుకుని ఎలా ముందుకు వెళ్ళగలుగుతాడో మన యొక్క జాతి బిడ్డలు ఈ ఎంఆర్పీ వచ్చిన కానీ కూడా మాది బిడ్డని చెప్పగలుగుతున్నాను, మాది బిడ్డని చెప్పగలుగుతున్నాను. మనం అయితే కానీ ఎస్సీ కాలనీలు ఉంటాయండి. అక్కడ తెలంగాణలో ఏముంటాయో తెలుసా? కట్టండి, తెలంగాణ కాలనీ పేరు ఏముంటాయి గారు? పల్లి కాదండి, గూడెం గారు కాదు, కొత్తగా మన అన్నగారు ఎవరంటే ఆయన విశ్వనాథ్ మహారాజు గారు ఉన్నారు కదండి, ఆయన కొన్ని ఈ వరడు అనేటప్పుడు మొత్తం రాజ్యాంగం చదివేటప్పుడు మనమే దానికి కారణం అని చెప్పేసి మనమే మహాదివ రాజులు అని ఎస్సీ కాలనీ తీసేసేవాళ్ళు మహాదివ రాజుల కాలనీ నామకార్థం జరుగుతుంది. మనం ఏంటంటే ఎస్సీ కాలనీ పెట్టుకుంటాం. ఓకే, మంచిది, మనకు తెలిసినట్టు అవగాహన ఇది, వాళ్ళకి తెలిసింది అది.
కానీ తెలిసినోడు జ్ఞానం అనుసరించేటప్పుడు చెప్పినోడు మనం అనుసరించాలి. ఇప్పుడు కుర్రాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి అయ్యా మేము ఎలా చేస్తున్నాం, ఎలా చెందుతామని చెప్పేసి చేయాలండి. మనం నిరుత్సాహపడకూడదు, చేసి కూడా నిరుత్సాహం చేయకూడదు. ఓకే, చేయనివ్వండి. ఇప్పుడు తెలివైన ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నాం, మనం చేసాం. మనం ఇందా చెప్పాను, ఎప్పుడు కూడా ఆరోగ్యం ఉండదు. మనం ఒకప్పుడు చేసాం, మంచిది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ అనుబంధ సంఘాల రామచంద్రాపురం నియోజకవర్గంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇన్ఛార్జ్గా డాక్టర్ సామ్రాట్ మధుమాదిగా నేను ఇన్ఛార్జిగా వచ్చాను. నాతో పాటు కో ఇన్ఛార్జిగా డాన్ సీను, జిల్లా అధ్యక్షులు సవరపు భైరవమూర్తి, అదేవిధంగా తమ్ముడు సిర్రా సురేష్ మరియు సీనియర్ నాయకులు శేఖరు, ఆనందు, సురేషు, మిగతా యూత్ నాయకులందరూ కూడా హాజరయ్యారు. ఈ యొక్క రామచంద్రాపురంలో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ నూతన ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఎంఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఈఎఫ్, ఎంవైఎస్, ఎంజేఎఫ్ కమిటీలు, నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు 3 మండలాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఈ సమావేశంలో హాజరైంది. అందులో భాగంగా నవయుగ అంబేద్కర్ మహాజన నేత, మహాజనుల వైతాళికులు పద్మశ్రీ మందాకృష్ణమాదిగ గారి యొక్క ఆదేశాల మేరకు జాతీయ కమిటీ తీర్మానం ప్రకారంగా ప్రతి గ్రామంలోనూ గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలి. జెండా దిమ్మెలు లేనటువంటి ప్రతి గ్రామంలోనూ జెండా దిమ్మలు నిర్మించాలి. అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి, అదేవిధంగా పద్మశ్రీ మందాకృష్ణమాదిగ గారి యొక్క జన్మదినాన్ని కూడా రంగరంగ వైభవంగా పండగ వాతావరణంలో నా మాదిగ జాతి రక్త బంధువులందరికీ కూడా మానిశ్రీ మందాకృష్ణమాదిగ గారి తరపున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఆంధ్ర యూనివర్సిటీలో WMA పూర్తి చేశాను. అయితే నాకు ఆంధ్ర యూనివర్సిటీలో MA చేసినప్పుడు MAలో గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు అసలు నేను ఎప్పుడు జాతి ఉద్యమంలో వెళ్ళిన సందర్భం ఎప్పుడు లేదు. నా 2 PGలు అయిపోయి